ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 7 మాటలలో 4వ మాటను మనం ధ్యానించబోతున్నాం. అది క్లుప్తంగాను కొద్ది నిమిషాలు మాత్రమే మనం ధ్యానించుకుందాం. అది చూద్దాము. పరిశుద్ధ గ్రంథములలో నుండి మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 46వ లేఖనాన్ని మనం చదువుకుందాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిస్తివని అర్థము. చూడండి, ఇక్కడ ప్రాముఖ్యంగా ప్రభు యొక్క లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి. మరి ఇది అంధకార సంబంధమైన క్రియ. అంధకార సంబంధమైన క్రియ ఒకటి. అంతేకాదు, దివికి భూమికి సర్వ ప్రపంచములకు రాజు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణానికి కారణమైన రోజు. సర్వ సృష్టికర్త సర్వ మానవాళి కోసము ప్రాణం పెట్టుతున్నటువంటి రోజు. అంతేకాదు, ఈ లోకానికి మంచి జరగాలి, సర్వలోక ప్రజలకు మానవ జాతి మనుగడ కోసం మంచే జరగాలి తప్ప చెడు జరగకూడదని ప్రభు యొక్క ఏకైక సంకల్పము. అందుకే దేవుడైనటువంటి సర్వ సృష్టికర్త తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకము కొరకు సర్వ మానవాళి పాపమును హరించడం కోసము చెయ్యి విడిచేసాడు మన కొరకు. మరణమునకు మరి ఆయనను విడవవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇట్టి మరణమే పాపమై ఉన్నదని, ఆ పాపమునకు లోబడి ఆ పాపమును తన పాదముల క్రింద త్రొక్కివేసి 3వ దినమున ఆయన తిరిగి లేస్తాడు అనే విషయం కూడా సర్వ సృష్టికర్త అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలుసు. ఎందుకంటే యెరూషలేము దేవాలయంలో ప్రభువైన యేసుక్రీస్తుకు పట్టాభిషేకము చేసినటువంటి దేవుడు సర్వ అధికారమును కూడా ఈ లోకం మీద క్రీస్తు యేసుకు అధికారమును అప్పగించాడు. సర్వ అధికారం, ప్రతి ఒక్క దాని మీద ఈ లోకములో అధికారం ఎవరికైనా ఉన్నది అంటే ప్రభువైన యేసుక్రీస్తుకు తప్ప వేరొకరికి అధికారము లేదు. అట్టి ప్రభువైన యేసుక్రీస్తు తండ్రిని మహిమపరచాలి, తండ్రి ఆకాంక్షను నెరవేర్చాలి, తను సృజించినటువంటి జనుల కొరకు ప్రాణం పెట్టాలి, ప్రాణం పెట్టి పాపము నుండి రక్షించాలని సంకల్పము చేత మాత్రమే ఆ తండ్రి సర్వలోకమునకు రాజైన ప్రభువైన యేసుక్రీస్తును చెయ్యి విడవలసిన వచ్చింది. చూడండి, మనమైతే మన పాపములను విడిచిపెట్టలేకపోతున్నాం, మన యొక్క దుర్మార్గపు క్రియలను కూడా విడిచిపెట్టలేని జీవితాలు మనవి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకు తన ప్రాణమునే మన కొరకు విడిచిపెట్టాడు. దీనిని మనం గ్రహించాలి. చూడండి, పరిశుద్ధ లేఖనములలో నుండి స్పష్టంగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ లేఖనం అయితే స్పష్టంగా తెలియజేస్తుంది. అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమయ్యను, అతడు అతనికి వ్యాధిని కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా తన సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు దీర్ఘాయుష్మంతుడవుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు.
ఇంటి దీర్ఘాయుష్మంతుడవుతున్నటువంటి ఈ ప్రభుని యేసు క్రీస్తు వారిని ఈ లోక ప్రజల కొరకు చెయ్యి విడిచినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సర్వ సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు, సర్వమునకు అధికారి అయినటువంటి దేవాతి దేవుడు, మన ఆత్మలకు రక్షకుడైన ప్రభుని యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, లోక పాపమును మోయుట కొరకే తన ప్రాణమును మన కొరకు విడిచిపెట్టారు. అయితే మనము మన పాపములను విడవలేకపోతున్నాం, మన దోషములను విడవలేకపోతున్నాం. అంతేకాకుండా మన అంధకార సంబంధమైన పాపములను ముడికట్టి మనం జతకట్టి తిరుగుదాడుతున్నాం. వీటిని విడిచిపెట్టాలి. మనం విడిచిపెట్టగలుగుతున్నామా? దేవాతి దేవుడు తన కుమారుడినే మన కొరకు చేయి విడిచాడే, మరి మనం ఈ లోకంలో పాపాలు విడిచిపెట్టలేకపోతున్నాం. ప్రియమైన విశ్వాసులారా, ఎంతవరకు సమంజసం? ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. ఒక్కసారి ఆలోచించండి. ఇకనైనా సరే లోక స్నేహాన్ని విడిచి ప్రభు స్నేహం కోసం ఎప్పుడైతే తహతహలాడుతావో ఖచ్చితంగా నిన్ను దేవాతి దేవుడు కనిపెట్టి ఉంటాడు. అంతేకాదు, మన పాపములే దేవునికి మనకు అడ్డుగా ఉన్నాయనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు. దేవునికి మనకు సంబంధాన్ని మన పాపాలే తెంచేస్తూ ఉన్నాయి. మన లోక సంబంధమైన క్రియలు మరి దేవునితో సంబంధాన్ని ఎగ్గొట్టేస్తుంది, దూరం చేస్తుంది, ఆయనతో స్నేహాన్ని చాలా దూరంగా నెట్టివేస్తుంది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇకనైనను ప్రభు అయిన యేసు క్రీస్తును నువ్వు అందుకోవాలి అంటే ఖచ్చితంగా నీ పాపములను ఈ లోకములో విడిచిపెట్టాలి. నీ పాపములు విడిచిపెట్టాలంటే ప్రభు యేసు క్రీస్తు దగ్గర నీ పాపములను ఒప్పుకోవాలి. లోక స్నేహాన్ని నువ్వు ఒప్పుకోవాలి. ఇటు స్నేహాన్ని నువ్వు విడిచేయాలి. నువ్వు విడుస్తావని ప్రభుని యేసుక్రీస్తు వారు మరి తండ్రి యొక్క చెయ్య విడవడం వల్లనే ఈ యొక్క మాట మానవ స్వరూపాన్ని గుర్తు చేస్తుంది. ఏది లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. దేవా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచేశావు? అవును, సర్వలోక ప్రజల పాపము కొరకు దేవుడు చేయి విడిచాడు. మరి నువ్వు ఆ దేవుని కొరకు ఈ పాపాన్ని విడవలేవా? ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించండి. ఇట్టి లోకమును, లోక స్నేహాన్ని ఇప్పుడైనాను నువ్వు విడవగలిగితే దేవుని యొక్క చేతిని అందుకోగలవు, గట్టిగా పట్టుకోగలవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిన్ను పట్టుకోవడానికి, మరణంలో పడిపోనీయకుండా నిన్ను పట్టుకోవడానికి ఆ దేవాతి దేవుడు తన కుమారుడును విడిచాడు, చెయ్యి విడిచాడు నీ చెయ్యి పట్టుకోవడానికి. కాబట్టి నీ చేతిని ప్రభుని యేసుక్రీస్తుకు నువ్వు అందించాలంటే నీ మధ్యలో ఉన్నటువంటి పాపాన్ని నువ్వు విడిచేయాలి. మరి ఇలా ఉందాము అనుకుంటే అందరం తల్ల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఎగిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరంలో కలిగిన దేవ, ఇదిగోనైనా నీవు ఇచ్చినటువంటి ఈ గొప్ప ఆయన వాగ్దానమైనటువంటి నాయన మీరు సిలువలో పలికినటువంటి 4వ మాటను ధ్యానించడానికి ఈ కొద్ది నిమిషాలను మాకు ఇచ్చినందుకే అనలేని కృతజ్ఞత స్తుతి స్తోత్రంలో సమర్పించుకుంటూ ఉన్నాం. ప్రభా, వీక్షించున్న ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాన్ని దయచేయమని ప్రభా, మీ పాదముల దగ్గర ప్రతి ఒక్కరిని ఆయన అప్పగిస్తూ నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.